నాకైతే కొంచెం గొంతు ఫ్రీ అవుతుంది. సో ఇందాక మరి దగ్గు బాగా ఉంది, జలుబు కూడా చాలా అంటే చాలా బాగా ఉంది. ఇప్పుడే వెంకటేశ్వర వారి నామం పెట్టారు. సో ఆ నామం పెట్టాకైతే మనకు పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలంకర. సో ఈరోజు వచ్చేసి అయితే ఈ వీడియో అయితే నేను మొన్న ముక్కోటి ఏకాదశికి అయితే నేను తిరుమల అయితే వెళ్ళానండి. సో ఆ వ్లాగ్ అంతా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇదిగో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మొదలు అలిపిరి మెట్లు స్వామివారి దగ్గరికి వెళ్ళే దారి కాదు ఇది మన స్వామివారి యొక్క మనల్ని పరీక్షించే దారి అండి ఈరోజు. సో గైస్, నాకైతే ముందుగా అయితే మనకి అసలు నాకంటే చాలా ఉత్సాహంగా ఉంది. సో దాని తగ్గట్టుగా నాకు ముందు రోజు జర్నీ ముందు అయితే నాకు జలుబు దగ్గు బాగా ఒళ్ళు కూడా కొంచెం బాగా హిట్గా ఉంది. సో అయినా కానీ ఏమైనా నమ్మకం అనేది వదలకుండా స్వామివారి కోసం అయితే నేనైతే ప్రయాణం స్టార్ట్ చేశాను. సో ఇప్పటి నుంచి అయితే మనం చేసింది ఈరోజు కాళ్ళతో కాదండి, మనం మనసుతో నడవాలి. ఎందుకంటే ఇక్కడ ప్రతి మెట్టు కూడా ఒక ప్రార్థన, ప్రతి మెట్టు, ప్రతి అణువు, ప్రతి జీవరాశుల్లో ఇక్కడ స్వామివారు కొలువే ఉంటారు. ప్రతి అణువులో గోవింద అనే నామం వినపడుతుంది. సో ఇప్పుడేనండి స్టార్ట్ చేశాను. ఇంకా ఫుల్ ఎనర్జీ ఉంది, ఇంకా నవ్వులు ఉన్నాయి, ఇంకా ఏముందిరా ఈజీ అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా అయితే ఉంది. స్వామి, నేను ఇప్పుడే చెప్తున్నా, ఇంకొంచెం ముందుకు వెళ్ళాక నిన్ను బాగా తలుచుకుంటాను. సో గాయస్, ఇంకా ఇక్కడికి వచ్చేసిందంటే అది కొండ మీద దేవుడు ఉన్నాడంటే అది వచ్చేసి మొత్తం తిరుమలేనండి. అక్కడికి వెళ్ళడం ఒక యాత్ర కాదు, అది ఒక ఎమోషన్, ఒక పరీక్ష, ఒక అనుభవం కూడా. సో ఇక్కడ ముందుగా వచ్చేసేదంటే బ్యాగ్లో ఉండే మన బట్టల కన్నా మనసులోని కోరికలు, భక్తి, మధ్యలో కొంచెం భయం కూడా. ఎందుకంటే స్వామివారి దర్శనం అవుతుందా లేదా అన్న టెన్షను. అప్పుడే అలా టెన్షన్ పడుతున్నప్పుడు మనకి అప్పుడే సడన్గా మళ్ళీ కనిపిస్తాయండి ఆ 7 కొండలు. సో మనసులో ఆటోమేటిక్గా మనకి గోవిందా అని వచ్చేస్తుంది. సో నేనైతే ఆ స్వెటర్ వేసుకుని స్టెప్లు ఎక్కుతుంటే నాకు బాగా చెమట పట్టింది. సో ఆ చెమటకి నాకు సరిగా గాలాడలేదు, అందుకని వెంటనే స్వెటర్ తీసేసాను. సో నేను ఇంకా అలా మెట్లన్నీ ఎక్కుతూ వెళ్తున్నాను, అలిపిరి మెట్లు. సో అక్కడ చూసిన కట్టడాలు చూసారండి. ఆ కట్టడాలు ఇదివరకు ఎప్పుడో అంటే చాలా ఏళ్ళ క్రితం కదా. సో అద్భుతమైన శిల్పులు చెక్కిన కళాభావాలు అవన్నీ చూసి మనసుకి ఆహ్లాదకరంగా కూడా అనిపిస్తుంది. అలాగే మన ఇప్పుడున్న రోజుల్లో ప్రజెంట్ జనరేషన్లో ఇంత టెక్నాలజీతో మనం ఇలా కడుతుంటే అప్పుడు ఎటువంటి టెక్నాలజీలో పైన అంత పెద్ద స్తంభాలు, అంత పెద్ద శిలారూపాలు ఎలా చెక్కారనేది మనకి ఒక ఆశ్చర్యంలాగా ఉంటుందండి, విస్మయంలాగా. సో ఇక్కడ దారిలో మెట్లుకి వెళ్తా ఉంటే మధ్యలో టిఫిన్స్, కాఫీస్, అలాగే జ్యూసెస్, అలాగే సోడాలు అలాగే ఉంటాయండి. ఎందుకంటే మెట్లు ఎక్కుతా ఉంటే చిన్న పిల్ల పెద్ద ముస్లిం ముతక అందరూ ఉంటారు. సో ఎవరికైనా కొంచెం మెట్లు ఎక్కేటప్పుడు కొంచెం నీరసంగా అనిపించినా, కొంచెం ఎనర్జీ తగ్గినా కానీ మధ్యలో ఇలా ఆగి టిఫిన్స్ కానీ మజ్జిగ కానీ తాగుతూ ఉంటారు. సో నేనైతే ఇలాగ మొత్తం బ్లాక్ చేస్తూ చూపిస్తాను మీకు అందరికీ. ఇవి అయితే అలిపిరి మెట్లు అండి. అలిపిరి మెట్లు వచ్చి మొత్తం 3550 మెట్లు ఉంటాయి. సో ఇంకా అలా నేను నడుచుకుంటే అయితే కొంచెం నేనైతే ఒక చిన్ని మోడకాయ ముక్కలో ఒక వేడివేడిగా వేరుశనగలు ఉంటాయి తీసుకున్నాను. ఇవి చూసారా, మీకు కనపడుతుంది ఇప్పుడు స్నాక్స్ అనేది. సో ఇదంతా మొత్తం మనకి అలిపిరి మెట్ల నుంచి దాదాపు ఒక 1516 మెట్లు దాటంగానే ఇది ఉండిద్దండి ఇక్కడ ఈ స్టాల్ అనేది మొత్తం. సో మధ్యలో చూసారా ఆ కోకోనట్ వాటరు, అందరూ అంటే ఇంకా నడిచే భక్తులందరూ స్వామివారిని గోవింద అని తలుచుకుంటూ మధ్యలో ఏదైనా అలుపు వస్తే అలాగా జ్యూస్ కానీ కొబ్బరి బొండ నీళ్ళు కానీ తాగుతూ ఉంటారు. సో నేనైతే ఇంకైతే తినేసి అలాగే స్టార్ట్ చేశాను. సో దారి మధ్యలో అయితే మనకైతే మధ్యలో అయితే జింకలు, అలాగే వరాహము, దుప్పులు చాలా కనపడ్డాయి. ఇలాగా ఇక్కడ చూస్తారు కదండి, ఇలా కర్పూరం పెట్టి కొవ్వొత్తి పెట్టి వెలిగిస్తున్నారు. ఇదేంటంటే స్వామివారికి కొంతమందికి మొక్కులు ఉంటాయి. సో అలా మొక్కుకున్న వాళ్ళు అయితే అలాగే కర్పూరం పెట్టి వెలిగించుకుంటూ ప్రతి మెట్టుకు వెళ్తారు. సో గాయస్, అది అప్పుడే చూసారా 2100 మెట్లు అయితే నాకైతే అయిపోయింది. ఇంకా 1150 మెట్లు ఉన్నాయి. సో ఇలా నేను నడుస్తూ ఉంటుంటే మధ్యలో అయితే ఒక దుప్పు అయితే వచ్చింది. సో ఆ దుప్పుతో హాయ్ రా అని చెప్పి ఒక సెల్ఫీ తీసుకుంటున్నా అని చెప్పి తీసుకున్నాను. అది అయితే అక్కడ ఉన్న వాళ్ళు అయితే కొంచెం మంది ఏదైనా అరటికలుగానే అయితే మొత్తం వాటి ఫీడ్ చేశారు. సో అక్కడున్న చుట్టూ ప్రశాంతత వాతావరణం నడుచుకుంటూ, అలాగే అక్కడైతే టేబుల్ రికార్డులో అప్పుడు MS సుబ్బలక్ష్మి గారు పాడిన పాటలు అయితే పెట్టారండి. అసలు ఆ పాటలు నడుచుకుంటూ అయితే బల్లే ఉందండి. చాలా అంటే నాకు చాలా బాగా అనిపించింది. స్వామివారి నామస్మరణ చేస్తూ గోవిందా అంటూ పొద్దున్న 5కి స్టార్ట్ చేశాను. సో అంటే నాకు చాలా గ్యాప్ వచ్చింది గైస్. నియర్లీ 6-7 ఇయర్స్ తర్వాత అయితే నేను స్టెప్స్ అయితే ఎక్కుతున్నాను. సో అలా ఎక్కడం వల్ల అయితే ఫస్ట్ స్టార్టింగ్ ఒక 100 మెట్లు ఎక్కాను. 100 మెట్ల అయితే రొప్ప బాగా వచ్చింది. సో అలా కూర్చుంటూ ఎలాగోలా స్వామివారిని తలుచుకుంటూ, కానీ ఇక్కడ ప్రతి అణువు స్వామివారు ఉంటుంది అనేది నిజం గైస్. సో ఇక్కడ ఉన్న ప్రతి అణువులో ప్రతి శేషాచలకొండ కానీ, వృషభకొండ కానీ, నీలాద్రికొండ కానీ, అంజనాద్రి కానీ, ఈ మొత్తం సమస్త కొండలకి ఆయనే కదా అధిపతి. సో ప్రతి అణువు స్వామివారు ఉంటారు అనేది సత్యం. ఎందుకంటే నేను స్టెప్స్ చెప్తున్నా అంటే చాలా గ్యాప్ వల్ల నాకు చాలా అంటే చాలా అలుపు వచ్చింది నిజంగా. సో అలుపు స్వామివారు ఎలాగోలా
ఆయన తలుచుకుంటూ ఉంటే ఇంకా 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 శక్తి వచ్చింది, కానీ అలుపు వచ్చి నేను ఆగిపోలేదు. సో ఇంకా దగ్గరలో ఉన్నాను. సో ఇప్పుడైతే మోకాల పర్వతం దగ్గరికి అయితే వెళ్తాము. సో ఇక్కడైతే ముందుకు వచ్చేసి అక్కడ ఉండే కంబర్ మీద అక్కడైతే ఆంజనేయ స్వామి ఉన్నాడు. సో అది చూపిస్తాను మీకు కూడా, ఆ బజరంగిపురం అనేది. సో తిరుమల అయితే సోలో ట్రిప్ అయితే వచ్చాను గైస్. సో చాలా అంటే నాకు చాలా ఎక్స్పీరియన్స్గా కూడా ఫీలింగ్ కూడా చాలా బాగుంది. ఇంకా అలా అలా మెల్లగా నడుస్తూ ఎలా కూడా గోవిందా గోవిందా అనుకుంటే నడుచుకుంటే అయితే నేనైతే మోకాల పర్వతం దగ్గరలో ఉన్నానండి. ఈ మోకాల పర్వతం దగ్గరలో అయితే మనకైతే ఇక్కడ ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి మనకి ఏది కొలువై ఉంటారండి. సో ఇక్కడైతే లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని మళ్ళీ ఇంకా మెట్టు అయితే స్టార్ట్ చేశాను. ఎంత బాగానే ఉంది కదా. అయితే ఇంకా మనకు వచ్చేసి ఏంటంటే మొత్తం తిరుమల వచ్చాక అసలు షిఫ్ట్ స్టార్ట్ అవుతుంది. అదేంటంటే ముందుగా ఇది మన మెట్లకు కొద్దిగా ఇంకా స్వామివారి ఎక్కడ కనపడుతుందా అన్న మనసులో అదొక ఆనందమైన, అదొక ఆతృత, అదొక సంతోషకరమైనది అనేది మనకు అనిపిస్తుందండి. చూసారు కదా, ఇదిగోండి జంకలు దారిలో వెళ్తుంటే జంకలు అయితే బల్లే ఉన్నాయి. అసలు దగ్గరగా తీసుకున్నాను. ఒకటైతే చిన్నపిల్ల వచ్చేదండి. నేను అలా నడుచుకుంటూ వెళ్తుంటే చిన్నపిల్ల గట్టు పక్కనే ఉంది. దాన్ని టచ్ చేసినా కానీ అదైతే భయపడకుండా అయితే అంతే ఉంచింది. సో గాస్ ఇప్పుడు వచ్చేసి అయితే నేను మీకు విషయం చెప్తాను గాస్. ఈ విషయం అందరికీ అంటే కొంతమందికి ఇది తెలిసే ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. అదేంటంటే చాలామంది అయితే స్వామివారి దగ్గరికి వచ్చేసి స్వామివారికి అవి తల్లినీళ్ళు వచ్చేసి పుష్కరంలో స్నానం చేసి వెంటనే స్వామివారి దర్శనంకి వెళ్తారు. సో బేసిక్ అయితే అలా అయ్యేది గాస్. ముందుగా స్వామివారికి తల్లినీళ్ళు ఇచ్చి పుష్కరంలో స్నానం చేసి పుష్కరానికి పక్కనే శ్రీ వరాహ స్వామివారి దేవస్థానం ఉంటుంది. అప్పుడు మనం ఫస్ట్ స్వామివారి దర్శనంకి వెళ్ళే ముందులో ఆ స్వామివారిని దర్శించుకోవాలి. ఆ స్వామివారిని దర్శించుకున్నాక స్వామివారి దర్శించుకుంటేనే మనకి ఆ యొక్క తిరుమల యాత్ర అనేది పూర్తవుతుంది. సో నాకైతే ఫుల్గా అయితే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఆ తిరుమల యాత్ర అలిపిరి మెట్లు ఎక్కుతూ. సో నేనైతే సోలో ట్రిప్ అనే వెళ్ళాను, ఎవరు రాలేదు. ఎందుకంటే ఇది ముక్కోటి ఏకాదశికి నేను అనుకోకుండా టికెట్ అనేది బుక్ అయిందండి. సో ఇంకా అందరూ చూసారా, అందరూ కూడా వచ్చేది స్వామివారి భక్తులందరూ ఆ రోజు ముక్కోటి ఏకాదశికి వచ్చారు. సో అలాగా పొద్దున్న పూట అదిగోండి సూర్యోదయం అవుతుంది. సూర్యోదయం టైంకి అసలు మొత్తం పచ్చని వాతావరణం, చల్లగాలి, అసలు చాలా అంటే చాలా బాగుందండి. మనసు ఇదిగోండి గాయస్, ఫైనల్గా అయితే నేనైతే ఇక వచ్చేసాను. ఇదిగోండి దీన్ని మోకాల పర్వతం అంటారు. ఇక్కడ ఏంటంటే చాలామంది భక్తులు అది చూసారు కదా, మోకాలతో వేసుకొని మెట్లు నడుస్తారు. నేనైతే మొత్తం నడలేకపోయాను. ఫస్ట్ అయితే చెప్పాలంటే నాకైతే ఫస్ట్ స్టార్టింగ్ ఒక 10 మెట్లు ఎక్కానండి. 10 మెట్లు ఎక్కగానే అసలు అలుపు వచ్చింది, మామూలుగా అలుపు రాలేదు. తర్వాత ఎట్టయినా సరే ఇంకొన్ని మెట్లు ఎక్కాలని చెప్పి స్వామివారిని మనసులో తలుచుకొని నువ్వే నాకు ఓపికనివ్వాలని చెప్పి స్వామివారిని పెట్టుకొని గోవిందా గోవిందా అంటూ మెట్లు తగ్గేశాను మొత్తం. సో ఇప్పుడు ఇది చివరిగా మెట్టు మనం చూపిస్తున్నాండి. మొత్తం ఎక్కేసాము. అదిపోతే మాట్లాడలేదు. సో గాయస్ ఇదిగోండి ఫైనల్గా అయితే మనకైతే ఇదేనండి అలిపిరి మెట్లు చివరి మెట్టు. ఇక్కడికి వచ్చేసి కింద మనం కొబ్బరికాయ కొట్టుకొని బయలుదేరాం కదా, ఇక్కడ కూడా కొబ్బరికాయను హారతి ఇచ్చి అన్నీ ఇచ్చి కట్టుకొని ఇంకా మెట్లు అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోద్దండి. నేను కూడా ఇక్కడ కర్పూరం హారతి ఇచ్చేసుకొని స్వామివారికి బొట్టు పెట్టుకొని వచ్చాను. సో ఆ వీడియో అనేది ఏంటంటే అక్కడ ఉన్న ఒక అన్నయ్య అడిగితే అన్నయ్య తీశాడు. సో ఇప్పుడైతే మెల్లగా ఇంకైతే మన స్వామివారికి ఇంకొన్ని క్షణాల్లో మన స్వామివారి దర్శనం జరుగుతుంది. స్నానం చేసి నాకైతే స్వామివారి దర్శనం సాయంత్రం గాయస్. సో గాయస్ ఇంక ఫైనల్గా అయితే నాకైతే ఒకటే అనిపించింది, మెట్లని ఎక్కగానే ఆ మెట్లు ఎక్కగానే స్వామిని చూడగానే, స్వామి యొక్క గోపురం చూడగానే, స్వామి నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, ఈ అడవిలో, ఈ నిశ్శబ్దంలో, ఈ జీవరాశిలో, అనంతకోటి బ్రహ్మాండ రూపంలో ప్రతి అణువులో ఉన్నావు కదా స్వామి. నిన్ను అడగడానికి పెద్ద పెద్ద కోరికలు ఏమి లేవు స్వామి. మన వాళ్ళందరూ బాగుండాలి, మనసు మాత్రం ఎప్పుడు నిన్ను మర్చిపోకుండా ఉండాలనేది నేను కోరుకున్నానండి. అలాగే నేను యొక్క మెట్లకంగా వెంటనే వెళ్ళి కోనరికి వెళ్ళి స్నానం చేసేసి ఆ తనలో వచ్చేసి స్వామివారి దర్శనంకి అయితే బయలుదేరాను. సో ఇది వచ్చేసి నాకు దర్శనం అయిపోయిందండి. దర్శనం అయిపోయినాక వచ్చేసినాక బయట వచ్చేసి ఆ రోజు ముక్కోటి ఏకాదశికి మీకు తెలిసిన కదా అలంకరణ ఎంత బాగా చేస్తారు. సో అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఫ్రెండ్స్ నిజంగా ఇది ఒక మ్యాజిక్. ఎందుకంటే అడవిలో జింకలు నిశ్శబ్దంగా నిలిచి ఉన్నాయి. ఎక్కడ అరవాలంటే కూడా భయం, ఎందుకంటే ఇది దేవుడి ఇల్లు. ఇదంతా వచ్చేసి ఇది మొత్తం ఆయన సంస్థానం అండి, ఆయన సామ్రాజ్యం. ఇక్కడ వచ్చేసి మనం అంతా ఏంటంటే ఆయన భక్తులుగా లేకపోతే ఆయన ఇంటికి వచ్చే ఒక అతిథులు అంటున్నాం మనం. సో నాకైతే అంతే అనిపించింది. కానీ స్వామివారు ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఎటువంటి విఘ్నాలు ఏమీ కలగకుండా దర్శనం అయితే బాగా చేయించారండి. నాకు బాగా జలుబు దగ్గుగా ఉన్నా కానీ అయినా కానీ ఎటువంటి ఇది రాలేదు, నీరసం కానీ ఇది హుషారులో కానీ లేదు. మంచి హుషారుగానే ఉంది. జగ్గు జలుబు ఉన్నా కానీ అంతగా అసలు దాని ఎఫెక్ట్ లేదు. మనసు మాత్రం మటుకి గోవిందా ఎప్పుడు చూడాలని తప్పిస్తూనే ఉంది. అది కొన్ని చూసారుగా అలంకరణ చూసి అసలు నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. నేనైతే ఈ ముక్కోటి దర్శనం, స్వామివారిని దర్శనం చేసుకొని ఈ జీవితానికి ఒక అర్థం ఉందని అనుకున్నాను. ఎందుకంటే ఇలాంటివి మనం ఎన్నో చూడాలని అనుకుంటాము, కానీ వచ్చిన అవకాశం మటుకు మనం వదులుకోకూడదు. సో నేనైతే వదులుకోలేదు. స్వామివారి యొక్క దర్శనం చేసుకొని ఇవన్నీ ఆ రోజు ముక్కోటి మొత్తం బాగా దర్శించుకున్నానండి.
సో గ్యాస్ ఇక్కడ వచ్చేసి ఇన్ని మెట్లు, ఇన్ని అడుగులు, ఇన్ని ప్రార్థనలు, చివరికి ఆ కొండ మీద ఒక వెలుగు కనిపిస్తుంది. అది కేవలం ఒక ఆలయం కాదండి, అది మన ఒక నమ్మకానికి ఒక చిరునామా. మన మనం అనేది ఆ తిరుమల ఆలయం ముందుకొచ్చినప్పుడు మన మాటలనేవి ఆగిపోతాయి. ఎందుకంటే మాటలెందుకు ఆగిపోతాయి అంటే, అక్కడ మాట్లాడేది స్వామివారితో మన మనసు మాత్రమే స్వామివారితో మాట్లాడుతుంది. సో ఇంతమంది భక్తులు, ఇన్ని భాషలు, కానీ ఒకటే భావం, గోవింద గోవింద అని మనసు ప్రతి అడుగు అక్కడ తప్పిస్తూనే ఉంటుందండి. ఇక్కడ ప్రతి అడుగు ఒక్కో జీవితం, ఒక్క కథ. ఎవరైనా ఆరోగ్యం కోసం, ఎవరైనా ఉద్యోగం కోసం, ఎవరైనా కుటుంబ శాంతి కోసం, ఎవరైనా ఇది వారి సంతానాన్ని కోసం, ఏదైనా స్వామివారి దగ్గర కోరికొచ్చి, కానీ స్వామివారి దగ్గర అందరం మనంతా ఒకళ్ళమేనండి. ఆయన ముందు మనమంతా చిన్నపిల్లలం. ఆ యొక్క స్వామివారి యొక్క గర్భగుడి ముందైతే సమయం ఆగిపోయినట్టు ఉంటుంది. ఆ వెండి ద్వారం తెరుచుకున్నప్పుడు ముందుగా కనిపించేది ఆ కళ్ళలో కరుణ, ఆ ముఖంలో ప్రశాంతత, ఆ వెలుగులు. మన భయం అనేది మొత్తం కరిగిపోతుంది. మనసు అనేది ప్రశాంతత, నిర్మలంగా ఉంటుంది. మనం ఏదో ఒక తెలియని పాజిటివ్ శక్తికి అనేది మనం దగ్గర అవుతున్నాం అనేది అనిపిస్తుందండి. ఆ క్షణంలో ఏం అడగాలో కూడా, మనం ఎన్నో అడగాలనుకున్నా కానీ అక్కడికి వెళ్ళాక మనం ఏమీ అడగమండి. అలా స్వామివారిని చూస్తుండిపోతాం. కానీ మన మనసు మాత్రం స్వామివారితో మాట్లాడుతూ చెప్పేస్తుందండి, స్వామి నువ్వు ఉన్నావన్న నమ్మకం చాలు, మిగతావన్నీ నువ్వే చూసుకుంటావు అన్న ఒక్క మాట చాలండి ఆయనకి. ఆ ఒక్క మాటతో ఆయన పొంగిపోయి, చాలు నా భక్తులు నా కోసం వచ్చారు, నా కోసం గంటల తరబడి క్యూ లైన్లో నుంచున్నారు, నేను వారి కోసం ఏదైనా చేస్తానని స్వామివారు మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడండి. అంతేనండి స్వామివారి యొక్క దయ. మనం వెళ్ళి ఎన్నో కోరికలు అవి కావాలి ఇవి కావాలని మనం అడగాల్సిన అవసరం లేదండి. నువ్వు నాకు ఉంటే చాలు స్వామి అని అనుకుంటే చాలు. ఇదిగోండి ఇక్కడైతే వాళ్ళు స్వామివారికి అయితే భజన చేస్తున్నారు. సో నాకైతే ఇంకా దర్శనం అయిపోయి నేను మొత్తం అన్ని వ్లాగ్స్ అన్నీ మొత్తం చూసుకున్నాను. కానీ ఎందుకో తెలియదండి, కళ్ళల్లో మొత్తం నీళ్ళు వచ్చేసాయి. బాధ వల్ల కాదు, ఆ భారం అనేది నాకు తగ్గినందుకు. ఎన్నాళ్ళో మనసులో దాచుకున్నది ఆ కళ్ళ ముందు మనకి మౌనంగా బయటపడిపోతుందండి స్వామివారిని చూడగానే. అలాగే దర్శనం అయిపోయి ఇంకా బయటకు వచ్చా కూడా స్వామి మనతోనే ఉన్నట్టు అనిపిస్తుంది. భారం ఇంకా ఉంది, సమస్యలు ఇంకా ఉన్నాయి, కానీ వాటిని ఎదుర్కొనే శక్తి ఇప్పుడు మనలో ఉందనే ఒక నమ్మకం, ఒక ధైర్యం అనేది వచ్చిందండి. సో ఇంకా ఇది వచ్చేసి మొత్తం తిరుమల అంటే కేవలం స్వామి చూడడం కాదండి, మనల్ని మనమే కొంచెం ఇది అర్థం చేసుకోవడం, మనల్ని మనమే శుద్ధి చేసుకోవడం, కొంచెం ఓర్పు నేర్చుకోవడం, కొంచెం భక్తిగా మారడం. స్వామి నిన్ను రోజు చూడలేకపోవచ్చు, కానీ నిన్ను నమ్మే మనసు మాత్రం ప్రతిరోజు నాకు ఉండాలి. అదేనండి మన యొక్క నిజమైన భక్తి, దైవ దర్శనం అనేది. సో మనం అయితే ఫైనల్గా అయితే నాకైతే దర్శనం అయిపోయి ఇలా షాపింగ్ అయితే తీసుకున్నాను అండి. అలాగే మన తిరుమల నుంచి తీసుకొచ్చేది మన లడ్డూలు, ఈ షాపింగ్ కాదండి. తిరుమల నుంచి ఒక ఆశ, ఒక ధైర్యం, ఒక నమ్మకం. స్వామి ఎప్పుడు మనతోనే ఉంటాడు. మనం ఎప్పుడు ధర్మంగా, న్యాయంగా ఉంటే ఆయన ఎప్పుడు మన వెన్నంటే ఉండి రక్షిస్తాడు అనేది ఒక నమ్మకం అండి. ఆ నమ్మకమే మనకి ఏ పనైనా సరే, ఎంతలా సమస్యలైనా సరే తీర్చేస్తుందండి. అదేనండి అక్కడ ఉన్న స్వామివారి యొక్క మహిమ. సో ఇంకా ఇది కాసి ఇది వచ్చేసి ఇంకా ఫైనల్గా అయితే కింద గోవిందరాజ స్వామి గుడి దగ్గరకు వచ్చాను. ఇక్కడైతే మా చెల్లి కోసం షాపింగ్ చేస్తున్నాను. సో ఇది గ్యాస్ ఫైనల్గా అయితే నా యొక్క తిరుమల వ్లాగ్ మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. సో అలాగే మనకి కొండపైన ఇది ఇస్తారు కదండి స్వామివారి యొక్క ప్రసాదం, లడ్డు ప్రసాదం. సో ఆ లడ్డు ప్రసాదం అనేది మనం ఆ యొక్క స్వామివారి సన్నిధిలో కొంచెం అనేది ఇది స్వీకరించాలండి. ఆ స్వీకరిస్తేనే మనకి ఆ తిరుమల యాత్ర అనేది మనకు పూర్తయినట్టు. సో ఇంకైతే మొత్తం ఇలాగ మొత్తం షాపింగ్ అయితే చూసుకొని నేను కొన్ని అయితే తీసుకున్నానండి. అవి అయితే ఈ వీడియోలో చూపించలేదే. సో ఇదిగోండి, ఇది వచ్చేసి గోవిందరాజ స్వామి యొక్క రాజగోపురం. సో ఇక్కడైతే ఫ్లవర్ డెకరేషన్ ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. నేనైతే కొన్ని కొనుక్కున్నాను కూడా. సో ఐ హోప్ గైస్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు నేను పైన జపాలి, పాప వినాశనం అవి కూడా చూడలేదండి. అవి కూడా చూసి మీకు చూపిస్తాను. సో లాస్ట్ టైం కుదరలేదు, కొంచెం అది చెప్పే కదా, హెల్త్ కండిషన్ వల్ల నేను వెళ్ళలేకపోయాను. సో ఇంకా ఫైనల్గా అయితే నా ట్రైన్ జర్నీ ఇంటికైతే స్టార్ట్ అయింది. స్వామివారి యొక్క ఇంటి నుంచి మా ఇంటికైతే ఇంకా తిరుగు ప్రయాణం చేశానండి.